बीआरएस कायदीन पर मुश्तमिल एक वफद ने जिनमें बीआरएस रुकन कानून साज कौंसिल दासुजो श्रवण एरवला श्रीनिवास वाई सतीश रेड्डी ने बीआरएस कायदीन के हमरा गच्चीबौली के साइबराबाद साइबर क्राइम पुलिस स्टेशन पहुंचे। कांग्रेस के सोशल मीडिया पोस्ट में दावा किया गया कि साबिका वजीर हरीश राव ने केसीआर को अपने इंस्टाग्राम अकाउंट से अनफॉलो कर दिया है। कांग्रेस को सोशल मीडिया पोस्ट में किए गए दावे के खिलाफ बीआरएस के वफद ने गच्चीबौली साइबराबाद साइबर क्राइम पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। बादिजा मीडिया से बात करते हुए बीआरएस एमएलसी दासुजो श्रवण कुमार ने कांग्रेस की जानिब से साबिका वजीर हरीश राव के खिलाफ गुमराहकुन तशहीर पर अपने शदीद रद्द-ए-अमल का इजहार करते हुए कहा कि कांग्रेस पार्टी सियासी इंतशार फैलाने की कोशिश कर रही है। उन्होंने कांग्रेस पार्टी को ओछी सियासी और प्रोपेगेंडे से गुरेज करने का मशवरा देते हुए अवाम से किए गए वादों को अमली जामा पहनाने का मशवरा दिया है। కేసులు పెట్టాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపే విధంగా మీరు ట్విట్టర్ కంపెనీకి రాయండి, ఫేస్బుక్ కంపెనీకి రాయండి। ఈ వెరిఫైడ్ హ్యాండిల్స్ ఈ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నందుకు వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను। ఇది చూడండి, ఇదైతే ఆపన్న హస్తం। ఈ ఆపన్న హస్తం అంటే రేవంత్ హస్తం, ఇది ఆపన్న హస్తం అంటే కాంగ్రెస్ హస్తం। ఈ ఆపన్న హస్తం రేవంత్ హస్తం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున గులాబీ గడికి బీటలు, త్వరలోనే హరీష్ కొత్త పార్టీ కలలు కంటున్నావా రేవంత్ రెడ్డి గారు? పగటికలల వ్యాధి ఏమైనా వచ్చిందా ఏంటి? పగటికలల వ్యాధి వస్తే ట్రీట్మెంట్ చేయించుకోండి। ఈ తప్పుడు ప్రచారాలు చేసినంత మాత్రాన పార్టీకి బీటలు మారేది లేదు। నీ ప్రభుత్వం బీటలు మారిపోయింది, అలా నీకు చేతగాట్లే, పరిపాలన చేతగాట్లే। నేను ఒకటే అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఈ తప్పుడు ప్రచారం వల్ల మీరు ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది అనుకుంటే, మీరు కనుక కేసీఆర్ గారికి హరీష్ రావు గారికో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికో విభేదాలు వస్తాయనుకుంటే పగటి కలలు మాత్రమే, ఇవి పగటి కలలుగానే మిగిలిపోతాయి। నేను గుండెల మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ హ్యాండిల్స్ నడుపుతున్న పెద్ద మనుషులు ఒక్కసారి ఆలోచించాలా, దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం చెప్పండి? మీరు ఇస్తానన్నట్టుగా 4000 పెన్షన్ ఇవ్వగలుగుతారా? మీరు ఇస్తానన్నట్టుగా రైతు భరోసా 15,000 రూపాయలు ఇవ్వగలుగుతారా? మీరు పూర్తి చేయనట్టుగా రైతు రుణమాఫీ పూర్తి అవుతుందా? మీరు ఇస్తారన్నట్టుగా నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వగలుగుతారా? మీరు ఇస్తారన్నట్టుగా 2500 రూపాయల మహిళలకు మీరేమైనా వాళ్లకు ఆర్థిక పరమైన సహాయం అందజేయగలుగుతారా? ఉద్యోగాలు సృష్టించగలుగుతారా? కళ్యాణ లక్ష్మి అమలు చేయగలుగుతారా? షాదీ ముబారక్ అమలు చేయగలుగుతారా? పరిపాలన చేయమంటే ఈ చిల్లర మల్లర ప్రచారాలు ఏందండి? దీనికోసమైనా నువ్వు మార్పు కావాలా, కాంగ్రెస్ కావాలా అని చెప్పని ప్రచారాలు చేసింది? ఇదేనా ప్రజాపాలన అంటే? పనికిరాని ప్రచారాలు చేయటమే ప్రజాపాలన? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, రాముడికి హనుమంతుడు ఎట్లనో కేసీఆర్ గారికి హరీష్ రావు గారు అట్లా, రేవంత్ రెడ్డి ఎన్ని కలలు కన్నా, ఎన్ని అడ్డమైన ప్రచారాలు చేసినా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కృష్ణార్జున్ లెక్క వాళ్ళని ఎవరు విడదీయలేరు। ఈ పార్టీకి బలమైనటువంటి నాయకులుగా ఉన్నారు, భవిష్యత్తులో ఉంటారు, మీ భరతం పడతారు, మిమ్మల్ని గద్దె దిస్తారు। నిజమైనటువంటి ప్రజాస్వామిక పాలన రానున్న 3 సంవత్సరాల్లో తప్పనిసరిగా మేము నిలబెడతాం। కానీ చిల్లర ప్రయత్నాలు చేసి ప్రజలలో పార్టీగా ప్రభుత్వంగా పలచన కావద్దని చెప్పని రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా।